నాయకులకు బుద్ధి చెప్పాలి కదా. మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో అందరినీ కూడా మన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించినట్టు చేయాలని కోరుతా ఉన్నాను. ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా కార్యక్రమాలు. ఒకప్పుడు హైదరాబాద్ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, కేసీఆర్ గారు రాకముందు హైదరాబాద్ ఎట్లా, కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేశారు. కరోనా గుర్తుంది మీకు. కరోనాలో మనం అందరం ఇంట్లోనే ఉన్నాం, బయటికి రాకుండా. ఇంట్లో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితులలో దాదాపుగా 2-3 నెలలు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డాం. అలాంటి సందర్భంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్లో దాదాపుగా 42-45 రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ అండర్ పాస్లు కానీ చేస్తున్నారు. మనం అందరం బయటకు వచ్చేసరికి లింక్ రోడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క ఏరియాకి లింక్ రోడ్స్, పెద్ద పెద్ద కొండలతో కూడా లింక్ రోడ్స్ ఏర్పాటు చేసిన ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అవన్నీ చూసి మన రాష్ట్రంలో ఇదే కాకుండా శాంతి భద్రతలు, ఇంతకుముందు చెప్తున్నట్టు నగేష్ చెప్పినాడు, శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా కాపాడాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. మంచినీళ్ళకి సమస్య రానియలేదు, కరెంటు 24 గంటలు ఇచ్చారు. కాబట్టి దేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఫస్ట్ తెలంగాణ సైడ్ తిరిగి చూశారు, తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని. ఎందుకంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండే, మంచి లా అండ్ ఆర్డర్ ఉండే, అభివృద్ధి కార్యక్రమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండే, కరెంటు బాగుండే, నీళ్లు బాగుండే. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు కాబట్టి బాగా ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కూడా దాదాపుగా 25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏముంది, వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. గతంలో గూగుల్ అయినా, ఫేస్బుక్ అయినా, అమెజాన్ అయినా, ఫాక్స్కాన్ కంపెనీ, ఇట్లాంటి కంపెనీలు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకున్నందుకు కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి యూత్ అందరూ కూడా బాగా ఆలోచించాలి. గత 10 సంవత్సరాల పాలనకి, రేవంత్ రెడ్డి గారి పాలనకి ఖచ్చితంగా బేరీజ్ వేసుకొని ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళ ఆశలు నెరవేరాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కేసీఆర్ గారు వస్తేనే మన రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం చేస్తారు. ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మన రాష్ట్ర ప్రతిష్ట ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టేస్తే 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు చదపాతాలను పడేశారు. ఎందుకంటే ధ్వంసం చేశారు. ఒక రకంగా కేసీఆర్ గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తే ఈయన విధ్వంసం చేస్తూ రాష్ట్ర ప్రతిష్ట భ్రష్టు పట్టిస్తున్న సందర్భంలో మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా 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 సంతోషం అని కూడా మీకు అందరు తెలియజేస్తూ ఒక మాట చెప్తుంటారు. 2 సంవత్సరాల్లో ఏమి వింటున్నామో, నోరిప్పితే కేసీఆర్ గారు జపం చేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో బతకలేరని అర్థమైపోయింది. ఎవరు మాట్లాడినా కేసీఆర్. ఇంకొక మాట మాట్లాడారు అంటే కేసీఆర్ గారి జపంతోనే మొదలు పెడతారు. మనకందరికి తెలిసి హిందువులు అందరం కూడా పూజ చేస్తే ఏం చేస్తాం, ఏం పూజ చేస్తాం ఫస్ట్ చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. వినాయకుడు పూజ చేస్తాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకోగానే ఏం చేస్తాడంటే కేసీఆర్ గారు జపం చేసి పెయింటింగ్ మొదలు పెడతాడు. రేవంత్ రెడ్డి గారే కాదు, మంత్రులందరూ కూడా మైక్ పట్టుకుంటే కేసీఆర్ గారు అంటారు. సో ఖచ్చితంగా కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్రానికి మనకు శ్రీరామ రక్షణ తెలియజేసుకుంటూ ఒక మాట రేవంత్ రెడ్డి గారు రాగానే ఒక మాట చెప్పారు, కేసీఆర్ గారు నిశానా చెడిపేస్తానని. సాధ్యమా? తెలంగాణ రాష్ట్రం అని పలుకుతున్నప్పుడే కేసీఆర్ కనిపిస్తుంటాడా? సూర్యచంద్రులు ఉన్నంతకాలం కేసీఆర్ నిశానా జడపడం ఎవరి వల్ల కాదు. ఆ తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఉంటుంది. ఆ రాష్ట్రం తెలంగాణ పదం పలికినప్పుడల్లా కేసీఆర్ గారు ఈరోజు ఆ ఉద్యమ నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు కూడా. ఆ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఉద్యమం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపాడు మన దేశంలోని కూడా ఈరోజు అందరూ గుర్తుపెట్టుకుంటున్న సందర్భం. కానీ మాటకు ముందు నిశానా జడిపేస్తా అంటాడు. చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ కిట్టు తీసేసిండు, ఎందుకంటే నిశానా జడిపేస్తున్నాడు కదా. అదే కాకుండా ఈరోజు న్యూట్రిషన్ కిట్ ఇచ్చేవాళ్ళు మహిళలకి, దాన్ని తీసేశాడు. బడిలో పోతున్న స్కూల్లో పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి రాగి జావా ఇచ్చేవాళ్ళం, దాన్ని తీసేస్తున్నాడు. కుల వృత్తుల పెద్దపీట వేస్తూ గొర్రెలు పథకాన్ని తీసుకొచ్చారు, దాన్ని తీసేస్తున్నాడు. ఇట్లా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు. బతుకమ్మ చీర తీసేసిండు, ఇఫ్తార్ విందులు క్లోజ్ చేసేసిండు,